హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాండి. మా తమ్ముడికి కూతురు పుట్టిందండి. మా ఇంటి మహాలక్ష్మి అయితే జన్మించింది. ఆ పాపకైతే ఊయల్ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశారండి. ఊయల్ ఫంక్షన్కి మేమైతే వెళ్ళాము. అయితే అక్కడ పాపకైతే ఊయల్ ఫంక్షన్లో నాయనమ్మ తాతయ్య అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారండి. పెద్దలందరూ దంపతులతో సహా కూడా అందరు వచ్చి ఆశీర్వచనాలు అయితే ఇచ్చారు. ఆ పాపకు అమ్మమ్మ తాతయ్యలండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఆ పాపకే ఉంటుంది. మీరందరూ కూడా ఆ పాపకి, ఆ చిట్టి తల్లికి అయితే మీ బ్లెస్సింగ్స్ అందరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాండి. నిజంగా చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఆ ఇంట్లో అంతా ఎంతో సంతోషం ఉంటుందండి. ఆ పాపని ఆ పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు అయితే మనం ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతామో, ఆ చిట్టి తల్లిని కూడా మేము ఎత్తుకొని ఆ ప్రతి ఒక్క అనుభూతిని అయితే మేమైతే చూసామండి. ఆ చిట్టి తల్లి నిజంగా అదృష్టవంతురాలే. దంపతులతో ఉన్న వాళ్ళందరూ ఆశీర్వచనాలు అయితే తను ఈ చిన్న ఏజ్లోనే తను బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. మీ అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వమని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఆ చిట్టి తల్లికి అమ్మమ్మ తాతయ్యలు అవుతారు వీళ్ళు కూడా. పల్లెటూరులో ఇలా ఈ ఫంక్షన్లు అయితే చేస్తూ ఉంటారండి. 21వ రోజని అట్లా చేస్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడు ఏ ఫంక్షన్కి అయితే అటెండ్ కాలేదండి. నాకు కూడా చిన్న చిన్న పిల్లలు కాబట్టి నేను పిల్లల్ని వదిలేసి అయితే ఎక్కడికైతే వెళ్ళలేకపోయాను. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఇంకా మాకు చిన్న బాబు ఉన్నాడు. కానీ ఇంకా మా వారైతే వెళ్ళిరామని చెప్పేసరికి నేనైతే ఆ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాను. నిజంగా చాలా నాకు కూడా హ్యాపీగా అనిపించింది. మా వారు పంపించడము, ఫంక్షన్లో రావడం, అందరితో కలిసిమెలిసి ఎంతో హ్యాపీగా అయితే అనిపించింది. కలిసిమెలిసి ఉన్నందుకు ఎంతో సంతోషంగా అయితే అనిపించిందండి నాకైతే. ఆ పాపని కూడా కాసేపు ఎత్తుకొని ఆడించిన నిజంగా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అక్కడ ఆ చిన్న పాప కూడా ఆ చిట్టి తల్లికి అయితే ఊయలైతే ఊపుతుందండి. చూడండి ఎంత హ్యాపీగా అనిపించిందో. నిజంగా పిల్లలు దేవుడు ఇచ్చిన ఎంతో గొప్ప వరం అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్య వెంకన్న ఛానల్ అండి.